ఏదైతే జూబ్లీ హిల్స్ బైపోల్ సంబంధించి ప్రచారం ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి అంశం ప్రధానంగా బీఆర్ఎస్ ముందు నుంచి ప్రచారం నిర్వహిస్తుంది. ఏదైతే డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ఏదైతే కొన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నటువంటి అంశం కనబడుతుంది. ప్రధానంగా ఏదైతే ఓటర్ సంబంధించి లిస్ట్ పట్టుకొని తిరుగుతూ ఉంటే ఓటర్ సంఖ్యకు సంబంధించి ఓటు నమోదు చేసుకున్నటువంటి వ్యక్తులు మాత్రం అక్కడ కనబడట్లేదు. కాకపోతే ఓటు హక్కు మాత్రం వాళ్ళకు వినియోగంలో ఉన్నటువంటి లిస్టులో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికి బూత్ లెవెల్ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. దీనికి సంబంధించి కొన్ని విషయాలు బయటకు వచ్చినటువంటి అంశం కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా కేటీఆర్ ఆల్రెడీ ఏదైతే ఈ సిఈసి కూడా కంప్లీట్ చేశారు. దీనికి సంబంధించి మొత్తానికి ఈ అంశం పైన విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వాసుదేవరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వాసుదేవరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఆల్రెడీ మీరు ఏదైతే యూసుఫ్ కూడా పరిసర ప్రాంతాల్లో బూత్ లెవెల్ సంబంధించి మొత్తం డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తున్నారు. క్యాన్వాసింగ్ చేస్తున్నటువంటి క్రమంలో మీ దృష్టికి వచ్చినటువంటి విషయాలు ఏంటి? ఇవాళ ప్రధానంగా ఈ యొక్క జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి మా పార్టీ ఇచ్చిన ఆదేశానుసారం గత 20 నుంచి నెల రోజుల దాకా యూసుఫ్గూడలో కొన్ని బూతులు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 10 బూతులు నేను చూస్తూ ఉన్నాను. 15,000 ఓట్లు చూస్తూ ఉన్నాను. ఈ 15,000 అంటే అంతా అన్ని డివిజన్లు నడుస్తూ ఉన్నది. నా డివిజన్లో నా బూత్ ఇన్ఛార్జీలను పెట్టుకొని నేను డోర్ టు డోరు ఎక్కడెక్కడ ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు ఉన్నాయి, వాళ్ళు ఇక్కడున్నారా ఎక్కడున్నారు, ఎందుకంటే మనం ఓటింగ్ షేర్ బయట అనుకోండి తీసుకొచ్చుకోవచ్చు టైం మీద. ఒకవేళ ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలు ఉన్నా కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కదా. ఎక్కడెక్కడ ఓట్లు ఉన్నాయని వెరిఫికేషన్ చేస్తున్న సందర్భంలో అసలు మన ఆలోచనలో కూడా లేని వ్యవహారాలు మొత్తం కూడా బయటపడ్డాయండి. అంటే మనం ఆలోచించలేము, ఇట్లాంటిది ఉంటుందా అని ఆలోచన చేయలేము. అట్లాంటివన్నీ కూడా ఇలా బయటబయలేనాయి మొత్తం కూడా. ఎందుకు అంటే ఇలా మాకు ప్రధానంగా ఆ బూత్లో 246 బూతు నేను ఇన్ఛార్జ్ అక్కడ. ఆ బూత్కి వెళ్ళిన సందర్భంలో ఆ బూత్లో ప్రధానంగా మేము వెళ్ళేది ఒకటే ఇంట్లో దాదాపుగా 246 బూత్లో దాదాపు 49 ఓట్లు ఉన్నాయి. అంటే 49 ఓట్లు ఉన్నాయంటే అపార్ట్మెంట్ కావచ్చు, ఎందుకంటే 49 ఓట్లు ఉంటే అపార్ట్మెంట్లు ఉంటాయి. అవును, అపార్ట్మెంట్ కావచ్చు అని మనం అనుకుంటాం కదా, మనకు తెలియదు కదా. సో 49 ఓట్లు అక్కడ ఉన్నాయి కావచ్చు అని మేము అనుకున్నాం, కానీ అపార్ట్మెంట్ కావచ్చు అని అనుకున్నాం, కానీ అపార్ట్మెంట్ కాదు. అదే తిరంగా 8-3-231/B/118 ఇందులో 49 ఓట్లు ఉన్నాయండి. ఇందులో 49 ఓట్లు ఎక్కడ? ఇది కృష్ణానగర్. కృష్ణానగర్ బి బ్లాక్ అండి. కృష్ణానగర్ బి బ్లాక్ ఇది 118. ఇవి అన్నీ కూడా నేను ఓటుకు సంబంధించినవి, ఇవన్నీ హైలైట్ చేశాను. ఇందులో 49 ఓట్లు ఇదే హౌస్ నెంబర్లో ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసిన ఎక్కడెక్కడ ఉన్నాయని. ఇప్పుడు నో ప్రజెన్సీ లేడు ఇక్కడ, ఈ ఓటరు ఇక్కడ లేడు, సింగిల్ ఓటు నో ప్రజెన్సీ లేడు. ఒకళ్ళు గద్వాల్లో ఉన్నారు, ఖైరతాబాద్లో ఉన్నారు, వీళ్ళ ఓటు ఖైరతాబాద్లో ఉన్నది. ఇక్కడ లేనే లేదు, ఇక్కడ ఎవ్వరు లేరు, ఇక్కడ లోకల్ అన్ని ఫేక్ ఓట్లు. తర్వాత మంచిర్యాలలో ఉన్నారు. ఇవన్నీ కూడా చూడండి, ఒకసారి చూడండి, జూమ్ చూపించండి. ఇది ఆల్రెడీ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా చూపించారు. ఇది నేను చూస్తున్న బూత్, ఇది 246 బూత్ నెంబర్, 246 బూత్ నెంబర్. ఇది యూసుఫ్గూడ డివిజన్కి సంబంధించి. ఇవాళ గిట్లా ఒక్కటే బూత్లో 49, ఒకటే బూత్లో ఒకటే హౌస్ నెంబర్లో 49 ఓట్లు ఇలా దొంగతనంగా ఎన్రోల్మెంట్ చేయించారు. ఇట్లా ఇట్లా ఇదొకటి అంటే ఎన్రోల్మెంట్ చేయాలంటే దాదాపు ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ కావాలి, ఇవన్నీ ఎట్లా ఎన్రోల్మెంట్ అయినట్టు అది కూడా చెప్తా. ఇది హౌస్ నెంబర్ 8-3-231/B/160 హౌస్ నెంబర్లో. ఇందులో 43 ఓట్లు ఉన్నాయి ఈ హౌస్ నెంబర్లో. ఈ హౌస్ నెంబర్లు రెండు, ఇప్పుడు నేను 118 చెప్పినా 160 చెప్పిన, ఈ రెండు హౌస్ నెంబర్లో. ఒక హౌస్ నెంబర్లో 49, ఇంకొక హౌస్ నెంబర్లో 49. ఇది స్వయంగా నేనే చూస్తున్నా, నేను ఎవరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తలేను. నేనే స్వయంగా ఫీల్డ్ మీదకి వెళ్ళి చూసిన ఓట్లు ఇవి. నేనే స్వయంగా ఫీల్డ్ మీదకి వెళ్ళి చూసిన ఓట్లు. ఇక్కడ ఏంది అని అర్థం చేసుకుంటే ఈ 118 నేను ఇంతకుముందు చెప్పాను కదండి, 118 4th ఫ్లోర్ అండి. ఈ 4 ఫ్లోర్ల బిల్డింగ్. అదేవిధంగా 160 హౌస్ నెంబరు 5 ఫ్లోర్ల బిల్డింగ్. ఇది ఎవరిది అని మేము ఆరాధించినాం. ఇది ఎవరిదని తీస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు ప్రధాన అనుచరుడు మల్లికార్జున్ వాళ్ళ తమ్ముడు. ఈయనే నవీన్కు కుడి భుజంగా ఉంటాడు. వాళ్ళకు తమ్ముడు, వాళ్ళ తమ్ముడు పేరు అర్జున్ యాదవ్. ఈయన రౌడీ షీటర్, ప్రజెంట్ రౌడీ షీటర్, పోలీస్ స్టేషన్లో ఉన్నది. ఈ యొక్క 118 49 ఓట్లు నమోదైన ఇల్లు మల్లికార్జున్ తమ్ముడు అర్జున్ యాదవ్ది. అర్జున్ యాదవ్ ఉంటాడు అందులో. సో రౌడీ షీటర్ ఆయన ప్రజెంట్ కూడా. సో బేసికల్ ఇంకా తెలవాల్సింది ఏంటంటే నవీన్ యాదవ్ తండ్రే శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్. ఈ మనం కళ్ళారా చూసినాం,
పోలీస్ స్టేషన్లో వాళ్ళ అన్నీ కూడా ఫ్లెక్సీలు పెట్టిన సందర్భం కూడా ఉన్నది పోలీస్ స్టేషన్లో నవీన్ యాదవ్ సంబంధించి వాళ్ళ తండ్రిది. సో ఇట్లా ఈ 2 బిల్డింగులు వాళ్ళకి సంబంధించినవి, వాళ్ళ అనుచరులే. ఈ వాళ్ళ అనుచరులు దాంట్లోనే గిన్ని కేవలం ఇద్దరు పోనీ వాళ్ళు ఓట్లు ఉన్నాయంటే ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇంట్లో ఎవరు ఉన్నారండి, మాకు ఇక్కడ ఎవరు ఉన్నారండి, ఇక్కడ సంబంధం లేదు. ఒకటో హాస్టల్, ఈ హాస్టల్లో అది టైం మీద ఉంటారు, తర్వాత ఉండరు. ఇంకోటో ఫ్యామిలీకి సంబంధించిన అపార్ట్మెంట్ 160 హౌస్ నెంబర్లో, దాంట్లో 43 ఓట్లకి నమోదు చేసిండ్రు. వాళ్ళు ఎవరికి వెళ్ళారండి, కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు అక్కడ. మిగతా వాళ్ళు ఎవరు రాలేదు అక్కడ. ఆ ప్లాట్లకు ఎవరు రాలే, అవన్నీ ఖాళీ ఉన్నాయి, కొత్త కన్స్ట్రక్షన్ చేసారు, అవన్నీ ఖాళీ ఉన్నాయి. అంటే ఇట్లా ఈ విధంగా ఇది ఒకటే బూత్ కాదండి, 242 బూత్లో ఉన్నది, 254 బూత్లో ఉన్నది. ఇట్లా ఒక్కొక్క బూత్లో ఎన్ని దొంగ ఓట్లు నమోదు చేసినాయో మేము స్పష్టంగా చెప్పినాం. ఒక్కొక్క బూత్లో ఇది కూడా క్లోజ్ చేయండి కొంచెం, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తెలవాలి ఏ విధంగా. నేను ఇప్పుడు ఇవన్నీ ఇట్లాంటి ఓట్లే ఎక్కడెక్కడ ఏ బూత్లో ఏ బూత్లో ఒకసారి డీటెయిల్గా చెప్పరా? ఎస్, ఇది 245 బూత్, ఇలా 34 ఓట్లు. 245 బూత్లో ఇంకొక 43 ఓట్లు. 246లో 48 బూతులు. ఉన్న ఓట్ల చోరోట్స్, అవి చోరోట్లు, ఓకే, దొంగ ఓట్లు. అక్కడ జనాలు లేరు ఇప్పుడు. ఈ హౌస్ నెంబర్తో సహా చెప్పినాం, జనాలు లేరు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే జనాలు వస్తారు, టైం మీద వస్తారు. ఓకే, అక్కడ లేరు ఎవరు, టైం మీద వస్తారు. ఇక్కడ ఏం జరిగింది అంటే సురేష్ గారు తెలవాల్సింది ఏంటంటే, ఇవాళ ఈ నవీన్ యాదవ్కు కొంత ఒక గుంపు ఉంటుంది, ఆయన పరివాహం ఉంటుంది కొంత, అంత బెదిరించుడు, దందాలు చేసుడు, జల్సాలకు అలవాటు పడి వీళ్ళంతా ఏం చేసినంటే వీళ్ళకి ఒక ప్యాకేజ్ ఇచ్చిండు నవీన్ యాదవ్. ఏం ప్యాకేజ్ ఇచ్చిండు మేము తెలుసుకుంటే తెలిసిన నిజాలు ఇవి. ఏం ప్యాకేజ్ ఇచ్చిండంటే, ఇగో నీ వంతుకు 500 ఓట్లు నువ్వు జమ చేయాలి ఈ నియోజకవర్గంలో, ఏం చేస్తావో ఎంత తీసుకుంటావో చెప్పు. ఆ 500 ఓట్లు ఈయన వివిధ హౌస్ నెంబర్ల మీద ఎన్రోల్మెంట్ చేసి, ఆ తర్వాత ఆ 500 ఓట్లను తీసుకొచ్చే బాధ్యత కూడా ఆ XYZ క్యాండిడేట్లదే. ఎవరైతే నమోదు చేస్తారో వాళ్ళు. దానికేంది, వచ్చి చేసుకున్నందుకు, వచ్చి వేసినందుకు, ఈ రెండింటి కలిపి ప్యాకేజీ మాట్లాడుకుంటారు, అవి వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత, వాళ్ళకి వెహికల్ పెడతారు, తీసుకొస్తారు, ఓట్లు వేస్తారు. అంటే ఇట్లా మొత్తంలో ఇప్పటిదాకా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు కదా, ఇట్లా దాదాపుగా ఈ యొక్క నియోజకవర్గంలో 19,000 నుంచి 20,000 ఓట్లు దొంగ ఓట్లను నమోదు చేసిండు. దొంగ ఓట్లు అంటే ఎట్లా అంటున్నాం మేము, ఎవరో పక్క నియోజకవర్గాల నుంచి కావాలని తీసుకొచ్చి ఇక్కడ ఎన్రోల్మెంట్ చేసినాం. వాళ్ళకి ఆల్రెడీ అక్కడ ఓటు హక్కు ఉన్నది అక్కడ. ఇప్పుడు నేను దానికి సంబంధించి కూడా ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను డబుల్ రిజిస్టర్ అయి ఉంది ఆల్రెడీ, ఇది అక్కడ ఓటు ఇక్కడ ఓటు 2 చోట్ల. అది కూడా నేను చెప్తాను, ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. అది కూడా నేనేం ఫేక్గా చెప్పడం కాదు, వట్టిగా చెప్పడం కాదు. ఇది అశోక్ మిర్యాల, ఈయనకు ఇది జూబ్లీహిల్స్ ఓటు హక్కు నమోదు చేసుకుంది సెప్టెంబర్ 2లో. ఇది అశోక్ మిర్యాల. ఇదే అశోక్ మిర్యాల దేవరకొండ నియోజకవర్గం నల్గొండ జిల్లాలో ఓటు హక్కు ఉన్నది. సెప్టెంబర్ 2 అంటే మొన్ననే నమోదు చేయించాడు. ఇది రెండింటి ఒకసారి కంపేర్ చేసి చూడండి. రెండింటిని ఒకసారి కంపేర్ చేస్తే, ఒకటి జూబ్లీహిల్స్లో ఉన్నది మొన్న సెప్టెంబర్ 2లో, ఇంకోటి దేవరకొండలో ఉన్నది. ఇది ఒకటి దేవరకొండదా, ఇది అయిపోయిందా? ఇక చూడండి, ఇది రమేష్ ఎస్. ఈయన తండ్రి పేరు కూడా ఎస్ బాబు. గద్వాల్లో ఓటు హక్కు ఉన్నది జూబ్లీహిల్స్ లో మొన్న సెప్టెంబర్ 2న. మొన్న సేమ్ డేట్ సెప్టెంబర్ 2న నమోదు చేసుకున్నాడు. ఇది ఎన్రోల్మెంట్ కూడా ఎప్పుడు చేసింది, ఎక్కడ ఉన్నదని చెప్తుంది. ఇది గద్వాల్లో ఉన్న ఓటు హక్కు, ఇదొకట. ఇంకోటి వెంకటేష్ బిక్కిన, తండ్రి పేరు సూర్యభాస్కర్ రావు బిక్కిన. ఈయనది ఇక్కడ ఒకటి ఉన్నది, ఈ బిక్కినది, ప్లస్ ఖైరతాబాద్లో ఉన్నది ఈయనది. ఓకే, ఆయనది ఏ డేట్ సార్? సెప్టెంబర్ 2, అన్ని సెప్టెంబర్ 2. అంటే సెప్టెంబర్ 2 పెద్ద స్కామ్ పాల్పడారు. అంటే ఒకటే నాడు ఓటు ఎన్రోల్మెంట్ చేయించారండి. ఓకే, ఒకటే నాడు ఓటు ఎన్రోల్మెంట్ చేయించారు. అంటే ఒకసారి చూడండి ఇవాళ ఎందుకు ఇట్లా పాల్పడుతున్నా అంటే, ఇవాళ ఈ యొక్క అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదా అభ్యర్థికి ఇద్దరికి ఓడిపోతామని ఒక భయం కాదు. సెప్టెంబర్ 2 సంబంధించినటువంటి ఓటర్ లిస్టు అప్లై చేసిన డేట్ చూస్తే మాత్రం మీరు ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారం చూస్తే చాలా ఓట్లు వెళ్ళే అవకాశం కనబడుతున్నట్టు. డెఫినెట్లీ అందుకనే ఎన్నికల అధికారులకు కూడా ఇది పెద్ద సోర్స్ మీరు ఇస్తున్నది. అందుకనే అడుగుతా ఎలక్షన్ కమిషన్ ఇవాళ మీకు కలిసి కూడా రిప్రజెంటేషన్ చేసింది. మా పార్టీ బృందం కూడా, కేటీఆర్ గారి బృందం కూడా ఇవాళ ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ కలిసి కొన్ని డిమాండ్లు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం వాటి మీద పూర్తి విచారణ చేపట్టాలి,
పూర్తి ఇంకా సమయం వారం రోజులు ఉన్నది. ఇంకా ఎలక్షన్ నామినేషన్ పూర్తి కావడానికి ఏసీ పూర్తి కంప్లీట్ కావడానికి ఇంకొక వారం రోజుల సమయం ఉన్నది. ఈ వారం రోజుల్లో ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ డివిజన్లో ఏ బూత్లో అక్రమంగా దొంగతనంగా ఈ యొక్క ఓటు చోరీ చేస్తున్న సందర్భం ఏదైతే మేము పూర్తి ఆధారాలతో సహా ఇచ్చినామో వీటి మీద పూర్తి విచారణ ఎలక్షన్ కమిషన్ చేయాలి. చేయడమే కాదు, ఇలా చేసి దీనికి పాల్పడిన అధికారులపైన చర్యలు తీసుకోవాలి ప్రధాన డిమాండ్. ఎందుకంటే అధికారులతో కుమ్మక్కైంది. ఇలా ప్రభుత్వ పాత్ర ఉన్నదని ఎందుకంటున్నానంటే ఇలా ఆ ప్రభుత్వానికి సంబంధించిన బిఎల్ఓలు కావచ్చు, ఇంకా అధికారులు కావచ్చు, బూత్ లెవెల్ అధికారులు కావచ్చు. ఇప్పుడు డెఫినెట్గా స్క్రూటినీ జరుగుతుందండి. ఇప్పుడు సురేష్ మీ ఓటు నమోదు చేసుకున్నంత మాత్రాన ఈ సురేష్ గారు ఉన్నారా లేదా, ఆ నియోజకవర్గంలో ఆ హౌస్ నెంబర్లో ఉన్నాడా, ఉంటే ఎంతమంది ఉన్నారని వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవాలి. మరి వెరిఫికేషన్ చేయకుండా ఎటుపోయింది మరి? అంటే మీరు కుమ్మక్క అయినట్టేనా? దీన్ని బట్టి చూస్తే అదే అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పలు మాట్లాడుతుంది కదా. ఓటు చోరీ అని చెప్తున్న రాహుల్ గాంధీ బీహార్లో ఓటు చోరీ జరిగింది అంటున్నావు కదా, ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉన్నది. ఇలా ఓటు చోరీ కార్యక్రమం ఇక్కడ తెలంగాణలో బై ఎలక్షన్లో జరుగుతూ ఉన్నాయి. మీకు ఎట్లా గెలిచే అవకాశం లేదు, గెలిచే సీన్ లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ లేదు. కాబట్టే ఇలా నవీన్ యాదవ్ ఎక్కడికి పోయినా ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నానంటే నేను 20 నుంచి 30,000 మెజార్టీతో గెలుస్తాను. నీకు ఎట్లా తెలుస్తుంది ఆ ఫిగర్? నీకు ఆ ఫిగర్ ఎట్లా తెలుస్తుంది? 20 నుంచి 30,000 నీకు అత్తని ఎట్లా తెలుస్తున్నది? ఎట్లా తెలుస్తున్నది అంటే నువ్వు అంత అన్ని ఓట్లు ఇక్కడ నమోదు చేయించినావు, అవి పక్కా నీకే పడతాయి. ఎందుకంటే నువ్వే వాటిని తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ పెట్టేసి తీసుకొస్తావు కాబట్టి అవి మీకే పడతాయి. కాబట్టి అందుకే నువ్వు దాన్ని బేస్ చేసుకొని 20 నుంచి 30,000 ఓట్ల మధ్యలో నేను గెలుస్తా అని చెప్తున్నాడు. సో కాబట్టి ఇవాళ ఇదొకటే కాదండి, అసలు మేము విస్తుపోయే నిజాలను మేము తెలుసుకున్నాం. అక్కడ నియోజకవర్గంలో యూసుఫ్ గూడెంలో ఉంటాడు నవీన్ యాదవ్ అనే వ్యక్తి. నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్, మొత్తం సెటిల్మెంట్లు చేస్తాడు. వాళ్ళ నాయన రౌడీ షీటరే, మొత్తం రౌడీ షీటర్లు మొత్తం పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నాయి వాళ్ళ రౌడీ షీటర్లు. ఇది తెలియని చరిత్ర కాదు, హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి తెలిసిన చరిత్రనే ఇదంతా. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆయన గురించి మాట్లాడాలంటే భయపడుతున్నారండి. ఇవాళ మేము బూత్లో మాతో తిరిగిండ్రు, అరే నువ్వు మీడియాకు మాట్లాడరా అంటే, అన్నా నేను మాట్లాడితే వెంటనే వాళ్ళ అనుచరుడు వస్తాడు, డాగిస్తాడు, నన్ను రాత్రిపూట కొట్టిపోతారు. ఇంకా గమ్మత్ ఏంటంటే నిన్న జరిగింది. నిన్న జరిగినప్పుడు మీడియా వచ్చిందండి. మీడియా వచ్చిన కొద్దిసేపట్లోనే చాలామంది వచ్చారు అక్కడ, వాళ్ళ అనుచరులు, నవీన్ యాదవ్ అనుచరులు వచ్చారు. మీడియా తీసుకోపోవడానికి కూడా భయపడ్డారు జర్నలిస్టులు. మా మీద దాడి చేస్తారన్న వాళ్ళంతా కొంత గుంపాలు ఇట్లా ఉంటాయి ఎంటికలు వాళ్ళకంతా. రౌడీలు సినిమాలలో ఎట్లా చూస్తామో గదే సీన్ ఉంటుంది నవీన్ యాదవ్ దగ్గర. మొత్తం బౌన్సర్సు, ఆయన కలవాలంటే కష్టము. మరి అట్లాంటి వ్యక్తి ప్రజాప్రతినిధి కావాలంటే మరి ఇట్లాంటి చోరీలకు పాల్పడి, దొంగ ఓట్లకు పాల్పడి, ఇట్లా బెదిరింపులకు పాల్పడి, అందుకే ఇలా మేము తిరుగుతున్న క్రమంలో బూత్లో ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే గతములో ఒక బూత్లో రిగ్గింగ్ జరిగిందట ఈయనకు సంబంధించిన ఓట్లలో. పోలీసు వాళ్ళు వచ్చే వరకు వీళ్ళు వెళ్ళిపోయినట. అప్పటికి 50-60 ఓట్లు రిగ్గింగ్ చేసుకున్నారట. అంటే ఇది ఎక్కడున్నాం మనం? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? ప్రజాస్వామ్య పాలన ఉన్నామా? మీరు ప్రజాస్వామ్య పాలన అని చెప్తున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్తున్నది కదా. మరి ప్రజాపాలన ఎట్లా రౌడీల పాలన అయింది? నువ్వు ఇందిరమ్మ పాలన అని చెప్పి ఎట్లా రౌడీల పాలన చేస్తున్నావు ఈ రాష్ట్రంలో? నువ్వు ఇందిరమ్మ పాలన అన్నావు కదా, ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? రౌడీలను గుండాలను పెట్టి బెదిరింపులకు పాల్పడి ఎలక్షన్లో దొంగ ఓట్లు వేయించుకోవడం విధంగా, రిగ్గింగ్ చేసుకునే విధంగా. ఇప్పుడే అక్కడ ఆల్రెడీ ఒక డీసీపీని మార్చి, నాకు అనుకూలంగా ఉన్న డీసీపీని మొన్ననే జస్ట్ ఎలక్షన్ కోడ్ రాకముందే ఒక డీసీపీని కూడా మార్చిండండి. ఈయనకు అనుకూలమైన డీసీపీని పెట్టిరు ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క జోన్లో. ఈ ఎలక్షన్కి సంబంధించిన జోన్ ఏదైతే వస్తుందో డీసీపీని పెట్టిన అంటే నీకు అనుకూలమైన పోలీసు వ్యవస్థను పెట్టుకొని ఇక్కడ రేపు రిగ్గింగ్ చేసినా, లేకపోతే ఇంకెవరన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా లొల్లి పెట్టినా మా మీద దాడులు చేయడం, కేసులు పెట్టడం, ఇదేనా? ఇదే మీ సంస్కృతి? ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అసలు పాలన గాడి తప్పింది, పరిపాలన చేయడం చేతనైతలేదు రేవంత్ రెడ్డి గారికి. ఇంకా రెండో అంశం ఏంది అంటే సురేష్ గారు, మేము తిరుగుతున్న క్రమంలో చూస్తున్నాం జనాలు ఏం చెప్తున్నారంటే, ఇలా కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన, ఈ 22 దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ 2 సంవత్సరాలలో ఈ మధ్యలో 2 వర్షాకాలాలు పోయినాయి. 2 వర్షాకాలంలో రోడ్లు మొత్తం దెబ్బతిన్నాయండి. ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గమే కాదు, మ్యాక్సిమం హైదరాబాద్ నగరంలో చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్లు వేసే పరిస్థితి లేదు. మేము కాలనీలకు పోతే ఆ కాలనీలో నాలాలు పొంగుతున్నాయి. ఇప్పటికీ వర్షాకాలంలో పొంగుతాయి, కొద్దిగా ఓవర్ఫ్లో అయ్యి. కానీ ఇవాళ నార్మల్ టైంలో కూడా, అంటే వర్షం లేని సమయంలో కూడా నాలాలు పొంగుతున్న సందర్భం. అంటే నాలాలను పట్టించుకునే పరిస్థితి లేదు, స్ట్రీట్ లైట్లు పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళే చెప్తున్నారు కాలనీకి పోయినప్పుడు. ఇలా గతంలో కేసీఆర్ గారు సర్కారు ఉన్నప్పుడు, అప్పటి మున్సిపల్ అండ్ ఐటీ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఏదన్నా నాలా సమస్య వస్తే, లేకపోతే ఆ ఏరియాలో ఏదన్నా మోరి సమస్య వస్తే
ట్వీట్ పెడితే స్పందించేదట ఆనాడు. ట్వీట్ పెడితే వెంటనే మున్సిపల్ శాఖకు సంబంధించిన సంబంధిత అధికారులు వచ్చి మీరు ఏదో పెట్టింది కదా, మీ ప్రాబ్లం ఏందని చెప్పి అప్పటికప్పుడు సమస్యను పరిష్కరించే పరిస్థితి ఉండే. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఇలా ట్వీట్ పక్కకు పెట్టండి, ఆన్లైన్ పక్కకు పెట్టండి, స్వయంగా ఆఫీసులోకి పోతే అధికారులు పట్టించుకోరు, పైసలు అంటున్నారట. ప్రజాప్రతినిధులు లేరు. ఇప్పటికీ మున్సిపల్ శాఖ మంత్రి లేడండి ఈ రాష్ట్రంలో. 2 సంవత్సరాల దగ్గరికి వచ్చింది, మున్సిపల్ శాఖ మంత్రి లేడు, హోమ్ మినిస్టర్ లేడు. శాంతి భద్రతలు అదుపు తప్పినాయి. అనేక సందర్భాల్లో హైదరాబాద్లో చూసినాం, మనం గోల్డ్ షాపులలో దొంగలు పడ్డారు. అదేవిధంగా ఇక్కడ మర్డర్లు జరిగినాయి, కూకట్పల్లిలో కాల్పులు జరిగినాయి, మలక్పేటలో కాల్పులు జరిగినాయి, సిపిఐ నేతను కాల్చిర్రు, కమ్యూనిస్టు నేతను కాల్చి పారేసిండ్రు. అంటే ఇలా క్రైమ్ రేటు పెరుగుతూ ఉన్నది, శాంతి భద్రతలు మొత్తం విఘాతం కలిగినాయి. అంటే శాంతి భద్రతలకు సంబంధించిన హోంశాఖ మంత్రిని ఇప్పుడు నియమించలేదు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిని నియమించలేదు. అంటే మొత్తం వీళ్ళ వైఫల్యం అట్టర్ ప్లాపు, రైట్, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అట్టర్ ప్లాపు. సో కాబట్టి ఇవాళ ఇంకొక భయం ఏం పట్టుకున్నదంటే, చాలా జూబ్లీ హిల్స్ పేరుకే సంపన్నుల పేరండి. జూబ్లీ హిల్స్ సంపన్నులు ఉంటారు కావచ్చు అనుకుంటారు ఆ కాలనీ, ఆ నియోజకవర్గంలో. సంపన్నులు కాదు, మొత్తం పేద మధ్యకు సంబంధించిన వాళ్ళు, పేదోళ్ళే ఎక్కువ జూబ్లీ హిల్స్లో ఉన్నారండి. బస్తీలు ఎక్కువ ఉన్నాయి. ఇలా బస్తీల జనం భయం పట్టుకున్నది ఏంటిది అంటే, రేపు ఈయన గెలిస్తే మా గుడిసె ఎక్కడ గులగొడతాడో, మా షాప్ ఎక్కడ గులగొడతాడో, హైడ్రా ఎక్కడికి వస్తుందో. ఇలా హైడ్రా పేరు మీద ఇప్పటికే మొత్తం అంశం గురించి మాట్లాడుకుందాం. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో అంశం సార్, ఏదైతే ఆ కాన్స్టిట్యూషన్ సంబంధించి అభ్యర్థికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఓటర్ కార్డులను కూడా పంచాడు, అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి చాలా మంది ఆరోపించారు. దానికి సంబంధించి కంప్లైంట్ కూడా చేశారు. ఏంది అసలు? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఒక్కొక్క హౌస్ నెంబర్లో ఇష్టం వచ్చినట్టు పక్క వాళ్ళను, పక్క నియోజకవర్గాలను, ఎక్కడున్న వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ ఓటు నమోదు చేసారు. ఆ ఓటు నమోదు చేసిన వాళ్ళకే కొంతమందికి మొన్న ఓటర్ ఐడి కార్డు డిస్ట్రిబ్యూట్ చేసిండు. అది ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధం. సో వారి మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఏదో కేసు పెట్టినట్టు కూడా మనం పత్రికల్లో చూసినాం మేము. సో కాబట్టి అంటే ఇట్లాంటి ఓట్లను నమోదు చేసుకొని ఒక్క డివిజన్ కాదు, ఇలా మా పక్క పొంటి వెంగళరావు డివిజన్ అని ఉన్నది, వెంగళరావు నగర్ డివిజన్ అని ఉన్నది. ఇక్కడ కూడా దాదాపుగా ఒకటే హౌస్ నెంబర్లో 8-3-191-191/369 హౌస్ నెంబర్లో 22 ఓట్లు అండి. ఇది వెంగళరావు నగర్. ఇది కూడా చూపించండి, ప్రజలకు తెలవాలి. ఇది వెంగళరావు నగర్ మొత్తం కూడా. ఇగో ఇవన్నీ కూడా నేను హైలైట్ చేశానండి. 22 ఓట్లు ఒకటే హౌస్ నెంబర్ మీద. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, ఇక్కడ ఈయన పేరు వీరగంటి నారాయణ అండి, వీరగంటి నారాయణ. ఈయన ఇంట్లో 27 ఓట్లు ఉన్నాయి. ఈయన హిందువు. ఓకే. ఆయన ఇంట్లో ఉన్న పేర్లు ఎవరి అంటే ముస్లిమ్స్ ఉన్నాయి. వాస్తవంగా ఆయన ఎవరు కిరాయికి ఇవ్వలేదు. దట్టు అసలు ముస్లిమ్స్కి అసలే ఇయ్యాడట. ఆయన ఆ ఇంటి నెంబర్ మీద ముస్లిమ్స్ తోటి అక్కడ ఉన్నది ఒకటే ఓటు, వాస్తవంగా ఉన్నది ఒకటే ఓటు, కానీ 27 ఓట్లు చూపిస్తున్నాయి. వీరగంటి నారాయణ హౌస్ నెంబర్లో వెంగళరావు నగర్లో ఇవే లిస్టు నేను చెప్తున్నాను. ఇదే లిస్టులో ఉన్నది ఒకటే ఓటు, 27 ఓట్లు చూపిస్తూ ఉన్నాడు. అక్కడ తెలుసుకుంటే అది మొత్తం ముస్లిమ్స్ల పేర్లు ఉన్నాయి అలా మ్యాక్సిమం. సో అక్కడికి పోయి తెలుసుకుంటే మా ఇంట్లో ఉన్నది ఒకటి, నాదే ఒక ఓటు ఉన్నది, మిగతా వాళ్ళంతా పిల్లలంతా బయట ఉంటారని చెప్తున్నాడు. అంటే దీన్ని మరి ఓటు చోరీ అనుకుంటే ఏమంటారు, దొంగ ఓట్లు నమోదు చేసుకోవాలి కాకుండా ఏమంటారు? డెఫినెట్గా వీటన్నిటి మీద విచారణ జరగాలి. ఇప్పుడు ఎలక్షన్ కమిషను ఇచ్చిన ఓట్ల సంఖ్యలు వాళ్ళే ఇచ్చిండ్రు. ఎన్ని ఓట్లు డిలీట్ అయినాయి, ఎన్ని ఓట్లు యాడ్ అయినాయి, కొత్త ఓట్లు ఎన్ని వచ్చినాయి అని చెప్పినారు వాళ్ళు ఇచ్చిన ప్రకారం 19,000 ఓట్లు కొత్త వచ్చినాయి. ఆ 19,000 ఓట్లకు 19,000 ఓట్లు ఈయనే చేయించిండు. ఈ అభ్యర్థి చేయించుకున్నాడు. ముందు పగడ్బందీగా ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆలోచన చేసి ఈ ఓట్లు వస్తేనే నేను గెలవగలుగుతానని ప్లాన్ చేసుకున్నాడు. ఇక స్పష్టంగా కనిపిస్తున్నది కదా ఇక్కడ. సో కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒక్కరు మాట్లాడతలేరు ఎందుకండి? ఇలా 3 మంత్రులు ఇచ్చినట్టు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి. పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు, ప్లస్ ఖమ్మం మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఉన్నారు, ఇది తుమ్మల నాగేశ్వరరావు గారు. 3 మంత్రులు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు కదా. ఎందుకో మాట్లాడతలేదు దీని గురించి. చేసిండ్రా, చేయలేదా, ఫేక్ ఉన్నదా, లేదా మేము కూడా ఎలక్షన్ కమిషన్ కోరుతామంటారా? ఏం మాట్లాడరు? ఎందుకు మాట్లాడతలేరు? తప్పును అంగీకరిస్తున్నట్టేనా మీరు ఈ లెక్కన? కానీ అభ్యర్థి కూడా ఖండించలేదు ఇప్పటి వరకు. నవీన్ యాదవ్ కూడా ఖండించలేదు. 3 రోజులుగా ప్రధాన పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో పుంకాలుగా దీన్ని మొత్తం ఇండ్లతో సహా చూపిస్తూ ఉన్నారు. హౌస్ నెంబర్ ఇండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. ఇంగ్లీష్ పత్రికలు, తెలుగు పత్రికలు, అన్ని పత్రికల్లో మీకు వస్తున్నాయి కదా. ఇప్పటి వరకు స్పందించలేదండి. అంటే దాని అర్థమైంది ఏమనుకోవాలి? ఇంకా గమ్మత్ ఏంటంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంకేదైనా పార్టీలు ఉన్నాయా లేవా? ఉన్నది ఒకటే బీఆర్ఎస్ పార్టీ అని కొంతమంది నాయకులు ఒప్పుకుంటారా?
ఎందుకంటే ఏది తీసినా, ఏది వెలికి తీసినా, ఏది బయటికి తీసినా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా అన్ని బయటికి తీస్తున్నది. బీజేపీ పార్టీ ఎందుకో మాట్లాడది. ఈ రాష్ట్రంలో ఉన్నట్టేనా మీరు? ప్రజల గురించి మాట్లాడుతున్నారా ఎప్పుడన్నా? ప్రజల కష్ట సుఖాలలో పాల్పంచుకుంటున్నారా? ప్రజల తరపున ఎప్పుడైనా ప్రశ్నిస్తున్నారా అసలు ఈ ప్రభుత్వాన్ని? బీజేపీ నాయకులు ఎప్పుడన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం? మీరు ఓటు చోరీ అంటే రాహుల్ గాంధీ గారిని బాగా మాట్లాడింది కదా, మరి తెలంగాణలో జరుగుతున్న ఈ ఓటు చోరీ గురించి ఎందుకు మాట్లాడతలేదు బీజేపీ, ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ? మీరు ఇద్దరు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారా జూబ్లీహిల్స్లో? కాదు, బీహార్లో ఆయన ఓట్ చోరీ అని చెప్పేసి పదే ప్రచారం చేశారు. బీజేపీ అయినా దుమ్మెత్తిపోసినటువంటి అంశం చూస్తున్నాం మనం. కాకపోతే అదే ఇప్పుడు ఇక్కడ కూడా చోరోట్ జరుగుతుంది కదా. ఏదైతే అంటే ఇంత ద్వంద్వ వైఖరి ఎందుకు అనుకోవాలి? ఇక్కడ గురించి మాట్లాడాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉంది. ఎస్, మేము అదే అడుగుతున్నాం సురేష్ గారు. ఈ రాష్ట్రంలో అందుకే ఏ రాజకీయ పార్టీ లేదు. ఉన్నది తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడేది, నిలబడేది ఒక బీఆర్ఎస్ మాత్రమే. నాడైనా నేడైనా, నాడు అధికారంలో ఉండి ప్రజల కోసం పనిచేసినాం, నేడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల గొంతుగా మాట్లాడుతూ ఉన్నాం. ఇలా నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎన్నికలు ఇలా భయభ్రాంతులకు గురవుతున్నారు. జూబ్లీహిల్స్లో చాలామంది భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇలా ఎలక్షన్ కమిషన్ మాట్లాడాలి, చెప్పాలి, పోలీసు వ్యవస్థ కూడా మాట్లాడాలి. ఈ ఎలక్షన్స్ నిష్పక్షపాతంగా జరుగుతాయా లేవా, లేదా రిగ్గింగ్లు అవుతాయా, లేకపోతే మర్డర్లు అవుతాయా, లేకపోతే కొట్లాటలు జరుగుతుందా, ఇలా అనుమానాలు అయితే ఉన్నాయి. ఇలా ఇట్లాంటి మీరు టికెట్లు నవీన్ యాదవ్ లాంటి వ్యక్తులకు ఇవ్వడం వల్ల ఇలా అనుమానాలకు తావిస్తూ ఉన్నది. స్థానికులు కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. వాళ్ళు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితిలో లేరు. స్థానిక ప్రజానీకం మేము చూస్తూ ఉన్నాం కదా నియోజకవర్గంలో వెళ్ళినప్పుడు. సో దీనికి బాధ్యత ఎవరిది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి బాధ్యత తీసుకుంటారా లేదా? మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీ అవసరాల కోసం, మీ మీ ఎన్నికల ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయాలేనా? ఎప్పుడు ప్రజల గురించి, ప్రజల యాంగిల్లో ఆలోచించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నదా లేదా? ఇవాళ ఇంకొకటి దారుణం ఏంటంటే, పైసల్లో అంటారు ఒక దిక్కు డబ్బుల్లో అంటారు. ఈ రాష్ట్రంలో సంపద కొరవైపోయిందని చెప్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అప్పుల కోసం పోతే నన్ను దొంగోడు చూసినట్టు చూస్తున్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు. మరి ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ కంటే ముందు అది చేస్తాం, ఇది చేస్తామని పెద్ద బీరాలు వాళ్ళకి కొన్ని కోర్టు రిలీజ్ చేసినట్టు కొన్ని జీవోలు ఇచ్చిండ్రండి. ఒక కాలనీకి పోదాం పండి. కాంగ్రెస్ నాయకులు ఒక కాలనీ, ఏ కాలనీ కన్నా మీ ఇష్టం ఉన్న కాలనీ, మీకు సంబంధించిన ఎల్లో జర్నలిజాన్ని పట్టుకొని పోయి చూడండి. ఎక్కడన్నా మీరు ఏదైనా ఒక పని చేసి పెట్టిరా? ఆ జీవోలు ఎందుకు? అది మంట్లకా కుంట్లకా? అవి నీళ్ళలో వాడేసుకోవడం తప్పితే దేనికి పని చేయదు. ఏం డెవలప్మెంట్ చేసారు మీరు? ముస్లింలను, మైనార్టీలను ఆకట్టుకోవడానికి కబరిస్తాన్ స్థలం ఇచ్చిరండి వీళ్ళు. కబరిస్తాన్ స్థలం ఇస్తే అది ఇంకోలా కబ్జాలో ఉన్నది. అది ఆర్మీ వాళ్ళు వచ్చిన అక్కడికి వచ్చి ఈ స్థలం మాది అని చెప్పి. అంటే ప్రభుత్వం ఎట్లా ఉన్నదంటే, ఎంత శాతగాని ప్రభుత్వం, ఎంత నిర్లక్ష్య ప్రభుత్వం అంటే, ఒక జీవో ఇచ్చేటప్పుడు వక్ఫ్ బోర్డు నుంచి వెళ్ళి ఈ స్థలం ప్రభుత్వందా కాదా, దీంట్లో ఎవరన్నా ఇంకా కబ్జాదారు ఉన్నారా తెలుసుకోనని ఇవ్వాలి కదా. 2500 గజాల స్థలం కబరిస్తాన్కు ముస్లింలకు ఇస్తే అది ఆర్మీ వాళ్ళ కబ్జాలో ఉన్నది. వాళ్ళు ఆడికి వచ్చి గొడవ పెట్టిన సందర్భం కూడా చూసినాం. ఆ తర్వాత అప్పటికప్పుడు ఇంకొక స్థలం ఇచ్చారు ఎర్రగడ్డలో, అది కూడా ఇంకొకరి కబ్జాలో ఉన్నది. అంటే చూడండి, ప్రభుత్వం చేసే పనులు కూడా అంత సిల్లిగా, చిన్నపిల్లల మాదిరిగా ఏదో జీవో ఇస్తారో ఏదో. అసలు మీకు పట్టింపు ఉన్నదా ఈ ప్రభుత్వ పాలన పైన? ఏం చేయాలని ఒక ఆలోచన ఉన్నదా? ఒక అసలు బ్లూ ప్రింట్ ఉన్నదా? ఏది లేదు. అందుకే మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఇలా 22 పాలనలో వాస్తవాలు బయటపడ్డాయి. ఇలా నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు ఇలా ప్రభుత్వ పాలన నిజం నిలకడగా తెలిసింది. వాళ్ళ పాలన అడ్మినిస్ట్రేషన్ మొత్తం కథమైపోయింది. ఇలా రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇలా కన్స్ట్రక్షన్ లేదు. ఇలా అదేవిధంగా సంపదను పెంచి పేదలకు వంచుతా అన్నాడు రేవంత్ రెడ్డి. సంపదను పెంచే ఆలోచన చేయలేదు. సంపదను పెంచడానికి ఏ కార్యాచరణ ఈ ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకోలేదు. సో ఇట్లాంటి ప్రభుత్వంలో కాబట్టి ఇంకా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ను గెలిపిస్తే వాళ్ళు చెప్పిందే చేసే పరిస్థితి ఉంటుంది. రౌడీ వ్యవస్థ, ఎవరిని బిజినెస్లు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కమిషన్ల వ్యవస్థ, కమిషన్లు కావాలి. వారి అనుచరుల ఘనం మొత్తం కూడా షాపుల మీద పడతారు. ఇలా ఈ యొక్క హైడ్రా పేరు మీద ఇప్పటికే పేదోళ్ళ గుడిసెలు కూలుస్తూ ఉన్నారు. వారికి సంబంధించిన ఐడెంటిఫై చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన దాన్ని కూల్చరు. అదేవిధంగా మన ఎమ్మెల్సీ
మన శాసన మండలి చీఫ్ విప్ ఆయనకు సంబంధించిన రైట్ సార్, ఆ అంశాల గురించి మాట్లాడదాం సార్. వాసుదేవ్ గారు, ప్రధానంగా ఏదైతే ఓట్ చోరీకి సంబంధించి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్ సంబంధించి మీరే ముందు నుంచి దీనికి సంబంధించి లిస్ట్ అంతా బయట షార్ట్అవుట్ చేశారు. దీనికి సంబంధించి అలాగే కేటీఆర్ సమక్షంలో సిఈసిని కూడా ఏదైతే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని కూడా కలవడం జరిగింది. ఏమన్నారు అసలు అక్కడ ఆఫీసర్? ఇవాళ ఈ ఓట్ల చోరీకి సంబంధించి మేమందరం కూడా వెళ్ళి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్ కలిసి కొన్ని మొత్తం ఆధారాలతో సహా దాదాపుగా మేము ఒక 3-4 వేల నుంచి పైన తీసినామండి. ఇది ఓటు చోరీకి సంబంధించి ఇది అన్ని డివిజన్లో చూస్తే కనుక దాదాపుగా 19,000 నుంచి 22,000 దాకా ఉంటాయి. సో దీనికి సంబంధించి ఒక లెటర్ కూడా మేము అన్ని డిమాండ్లతో కూడిన ఒక లెటర్ను ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. ఈ వారం రోజుల్లో, ఎందుకంటే ఇంకా వారం రోజులు టైం ఉన్నది, నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రాలకు అప్పటి వరకు వారం రోజులు టైం ఉంటుంది. కాబట్టి ఈ లోపు ఎవరైతే ఈ ఓట్లకు సంబంధించి దొంగ ఓట్లు కానీ డూప్లికేట్ ఓట్లు కూడా ఉన్నాయి. డూప్లికేట్ ఓట్లు ఒక్కొక్క దాంట్లో ఇవన్నీ డూప్లికేట్ ఓట్లు, ఒకటే పేరు మీద 2 ఓట్లు ఉన్నాయి, ఒకటే పేరు మీద ఇవన్నీ డూప్లికేట్ ఓట్లు. ఇది కాన్స్టిట్యూన్సీకి సంబంధించి. ఇంకా గమ్మత్ ఏంటంటే ఒక పేరు మీద ఒక ఫోటోవో, అదే పేర్లు ఒకటే, ఫోటోలు మారినాయి. అంటే ఇట్లాంటి అంటే డూప్లికేట్ ఓట్ల మీద, ఈ దొంగ ఓట్ల మీద ఇది ఫోటో మారిందండి, ఫోటో చేంజ్. ఇది పేరు ఒకటే. ఏం పేరు ఇది? మాధురి, గుండేటి మాధురి. సో గుండేటి మాధురి ఫోటో చేంజ్ చేసిండ్రు, పేరు ఒకటే, ఎపిక్ నెంబర్ మాత్రం వేరు. ఏ కాలనీ సార్ అది? ఏ కాలనీ? ఇది మన వెంగళరావు నగర్లో ఇది వెంగళరావు నగరు. సో ఇది కూడా అంతే, 2 ఫొటోస్. ఇది కూడా చేంజే, ఈ 2 ఫోటోలు. తర్వాత ఇది కూడా ఒక ఎపిక్ నెంబర్ మాత్రమే చేంజ్ అండి, ఒక ఎపిక్ నెంబర్ మాత్రమే చేంజ్ ఉంటుంది, ఫోటోలు ఒకటే. అంటే ఇట్లా డూప్లికేట్ ఫోటోలను కూడా చేసి మార్పింగ్ చేసిన సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి వీటన్నిటి మీద సమగ్రమైన విచారణను ఎలక్షన్ కమిషన్ చేసి అతి త్వరగా తేల్చి న్యాయబద్ధంగా నిష్పక్షపాతంగా ఈ యొక్క ఎలక్షన్ను జరిగే విధంగా చేయాలని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒకవేళ చేయకుంటే, డెఫినెట్గా చేయకుంటే కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం మేము. ఎందుకంటే అన్యాయం జరుగుతూ ఉన్నది. నిజమైన ఓటర్సు వారి ఓటు హక్కును ఉపయోగించుకునే విధంగా ఉండాలండి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒక వజ్రాయుధం. ఆ వజ్రాయుధాన్ని స్పష్టంగా నిష్పక్షపాతంగా ఉపయోగించుకుంటే, ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఆ వ్యక్తి పాలనతోటి మొత్తం వ్యవస్థ మారుతుంది. కానీ ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించే వ్యక్తులను ఎన్నుకోవడం వల్ల వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. సో కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఏమేమి డిమాండ్లు పెట్టారో ప్రధానంగా డిమాండ్లు కొన్ని చెప్పగలుగుతారా? మేము ప్రధానంగా ఒక 4 డిమాండ్లు పెట్టినామండి. ఈ 4 డిమాండ్లలో ఏంది అంటే, ఈ మల్టిపుల్ ఓట్స్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దాదాపుగా 1942 పైన ఉన్నాయి. అంటే 2000కు దాదాపుగా మేము బయటకు తీసినాయి. సో దీంట్లో వాటి అన్నింటినీ కూడా సమగ్రమైన విచారణ చేపట్టి వాస్తవాలను తేల్చాల్సిన బాధ్యత కమిషన్ మీద ఉన్నది. ఆ తర్వాత ఇప్పటిదాకా నేను చెప్పిన కదండి, మా బూతుల్లే నేను చూస్తున్నాను 246 బూతు యూసుఫ్గూడలో. అక్కడనే దాదాపుగా ఒక హౌస్ నెంబర్లో 42 ఉన్నాయి, ఇంకొక హౌస్ నెంబర్లో 46 ఉన్నాయి. సో వాటన్నిటి కూడా డిలీట్ చేయాలి, దొంగ ఓట్లు అన్నిటి కూడా డిలీట్ చేయాలి. ఇట్లా ఒక్కొక్క బూత్లో ఎన్ని ఉన్నాయనేది నేను ఇంతకుముందు చెప్పాను కదండి. ఇవన్నీ దాదాపు ఒక్కొక్క బూత్లో హౌస్ నెంబర్తో సహా చెప్పినాం. ఈ హౌస్ నెంబర్తో సహా చెప్పిన ఓట్లన్నిటిని కూడా డిలీట్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది. ఆ తర్వాత మొత్తం కూడా నిజంగా వీళ్ళు దొంగ ఓట్లు కాబట్టి వీళ్ళు సహకరించిన అధికారులపైన, చేర్పించిన వ్యక్తులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది. వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని కూడా మేము ఎలక్షన్ కమిషన్ కోరడం జరిగింది. తీసుకోకుండా కూడా మేము న్యాయస్థానం డెఫినెట్గా మేము ఆశ్రయిస్తామండి. ఎందుకంటే ఇలా నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎలక్షన్స్ను పక్షపాతంగా ఒక ప్రభుత్వం ఒక పార్టీ వైపే చేస్తే కూడా అది కూడా సరైనది కాదు. ఇంకొక అంశం ఏంటంటే, ఇవాళ సరే అనేక హామీలు ఇస్తాం, ఓటమి గెలుపు, ఎవరు గెలుస్తారు ఓటమి అనేది తర్వాత, కానీ ఇవాళ ఓటమిని ఒప్పుకున్నది. ఓటమిని ఒప్పుకొని ఇట్లాంటి లంగ పనులకు, దొంగ పనులకు వేదికగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా
అదే చేస్తూ ఉన్నది. ఇలా ఆయన టికెట్ ఇచ్చింది అందుకు గెలవమని తెలిసే నవీన్ యాదవ్ లాంటి వాళ్ళకి వ్యక్తులకు టికెట్ ఇస్తే కనీసం బెదిరించో భయభ్రాంతులకు గురి చేసో ఓట్లు దండుకొని గెలుస్తాడు. మనకు ప్రెస్టేజీ ఈ సీటు అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రెస్టేజీ. ఈ సీటు ఓడిపోతే రేవంత్ రెడ్డి సీటు కూడా పడిపోతుంది. అది స్పష్టం. ఎందుకు పడిపోతుంది అంటే వాళ్ళ సీనియర్ నాయకులే పోయి ఆయన సీటు మారుస్తారు. సో కాబట్టి ఇలా మాకు గెలిచే ఓపెన్ ఉన్నది. ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి ఇలా జూబ్లీహిల్స్లో మేము చేసిన అభివృద్ధి ఉన్నది, ఇంకోళ్ళు చేసింది కాదు. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే దాదాపుగా 3600 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినామండి. ఎక్కడ జూబ్లీహిల్స్లో ఇవ్వలే వాళ్ళకు, కొల్లూరులో ఇచ్చినాం. కొల్లూరులో దాదాపుగా 40,000 డబుల్ బెడ్రూమ్లు కట్టినాం. అప్పుడు ఇక్కడ ఉన్న పేదలకు అక్కడ ఇచ్చిన 3600 ఇంటూ 4 లేదా 3 వేసుకో 10,000 ఓట్లు వాళ్ళ ఓటు షేరింగ్. ఒక ఇల్లు అండి, అది ₹1 కోటి విలువ. కొల్లూరులో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు. రైట్. సో కాబట్టి ఇట్లా అనేక సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, డబుల్ బెడ్రూములు, అనేక పథకాలను ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో అక్కడ ఉన్న మాగంటి గోపీనాథ్ గారు పేద ప్రజలకు అందించిన చరిత్ర ఉన్నది. సో వాళ్ళందరూ కూడా ఇలా బస్తీలలో అందుకనే మాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రచారానికి వెళ్ళినప్పుడు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ గులాబీ జెండా ఎగరబోతుంది. దాంట్లో మీకు సంశయం అవసరం లేదనే విషయాన్ని ఇలా అక్కడ ప్రజలు చెప్తున్న సందర్భంలో కళ్ళారా కనిపిస్తున్నది. థ్యాంక్ యూ. మొత్తానికి జూబ్లీహిల్స్ ఏదైతే బీఆర్ఎస్ కంచుకోట ఖచ్చితంగా ఏదైతే మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత అయినటువంటి ఎమ్మెల్యేను గెలిపిస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసి వారు నమ్మకంతో ఉన్నటువంటి అంశం ఇది. వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.